500 నుంచి 1000 లోపే మీ బైక్ ని మరింత స్మార్ట్, సేఫ్, కంఫర్టబుల్ గా మార్చే గ్యాడ్జెట్స్ ఉంటాయని మీకు తెలుసా? చాలా మంది రైడర్స్ వీటి గురించి తెలియక ప్రతిరోజు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. కానీ ఈ వీడియోలో చెప్పబోయే 8 బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ గ్యాడ్జెట్స్ డైలీ రైడ్ నుంచి లాంగ్ రైడ్ వరకు మీకు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా చివరిలో చెప్పే గ్యాడ్జెట్స్ ఆల్మోస్ట్ ప్రతి బైక్ ఓనర్ దగ్గర ఉండాల్సిందే. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు అస్సలు స్కిప్ చేయకండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్. నేను మీ జయశ్రీ. ఈ ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. సో ఇక ఆలస్యం చేయకుండా అమెజాన్లో 1000 లోపే దొరికే ప్రతి బైక్ రైడర్ కి ఉపయోగపడే 8 బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ గ్యాడ్జెట్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే మొబైల్ హోల్డర్ విత్ వైబ్రేషన్ డాంపర్. ఈ రోజుల్లో బైక్ మీద వెళ్ళేటప్పుడు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేయని వాళ్ళు చాలా తక్కువ. కొత్త ప్లేసెస్ కి వెళ్ళాలన్నా, డెలివరీ చేయాలన్నా, రైడ్ ట్రాక్ చేయాలన్నా మొబైల్ హ్యాండిల్ మీద ఉండాల్సిందే. అందుకే చాలా మంది చీప్ మొబైల్ హోల్డర్స్ కొనేస్తారు. కానీ ఇక్కడే ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. బైక్ ఇంజన్ రన్ అవుతున్నప్పుడు, రఫ్ రోడ్స్ మీద వెళ్ళేటప్పుడు హ్యాండిల్ బార్ కి కంటిన్యూస్ వైబ్రేషన్స్ వస్తుంటాయి. ఈ వైబ్రేషన్స్ వల్ల కొన్ని స్మార్ట్ ఫోన్స్ లో కెమెరా స్టెబిలైజేషన్ సిస్టమ్ పై ప్రభావం పడే అవకాశం ఉందని మ్యానుఫ్యాక్చరర్స్ కూడా గతంలో సూచించారు. ముఖ్యంగా హై ఎండ్ ఫోన్స్ వాడే వాళ్ళు దీనిపై మరింత జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇప్పుడు మార్కెట్ లో వైబ్రేషన్ డంపర్ ఉన్న మొబైల్ హోల్డర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి ఫోన్ ని గట్టిగా హోల్డ్ చేయడమే కాకుండా వచ్చే వైబ్రేషన్స్ లో కొంత భాగాన్ని అబ్జర్వ్ చేయడానికి డిజైన్ చేశారు. దీంతో రైడింగ్ సమయంలో ఫోన్ మరింత స్టేబుల్ గా ఉంటుంది. మరో అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా మోడల్స్ లో క్విక్ లాక్ మెకానిజం ఉంటుంది. ఫోన్ ని ఒక్క క్లిక్ తో లాక్ చేయొచ్చు. అలాగే రిమూవ్ కూడా చేయొచ్చు. రెయిన్ కవర్ ఉన్న మోడల్స్ కూడా వస్తున్నాయి. లాంగ్ రైడ్ సమయంలో నావిగేషన్ ఫాలో చేయడానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అయితే మొబైల్ హోల్డర్ కొనేటప్పుడు ప్లాస్టిక్ క్వాలిటీ, గ్రిప్ స్ట్రెంగ్త్, లాకింగ్ సిస్టమ్, బైక్ హ్యాండిల్ సైజ్ కంపాటబిలిటీ తప్పకుండా చెక్ చేయండి. చాలా చీప్ ప్రొడక్ట్స్ తీసుకుంటే ఫోన్ సెక్యూర్ గా హోల్డ్ కాకపోవచ్చు. డైలీ మ్యాప్స్ యూస్ చేసే ప్రతి రైడర్ దగ్గర ఉండాల్సిన ఫస్ట్ గ్యాడ్జెట్ ఇదే. సెకండ్ వన్ ఏంటి అంటే డిజిటల్ టైర్ ప్రెషర్ గేజ్. మీ బైక్ మైలేజ్ తగ్గిపోవడానికి, టైర్ త్వరగా పాడవడానికి, కొన్నిసార్లు యాక్సిడెంట్ రిస్క్ పెరగడానికి కూడా ఒక చిన్న కారణం ఉండొచ్చు. అదే రాంగ్ టైర్ ప్రెషర్. కానీ చాలా మంది టైర్ ఎయిర్ కనిపిస్తే సరిపోతుందని అనుకుంటారు. నిజంగా కరెక్ట్ ప్రెషర్ ఉందో లేదో మాత్రం ఎవ్వరూ చెక్ చేయరు. అందుకే ప్రతి రైడర్ దగ్గర ఉండాల్సిన మోస్ట్ యూస్ఫుల్ గ్యాడ్జెట్స్ లో డిజిటల్ టైర్ ప్రెషర్ గేజ్ ఒకటి. దీన్ని టైర్ వాల్వ్ కి కనెక్ట్ చేస్తే కొన్ని సెకండ్స్ లోనే టైర్ ప్రెషర్ డిస్ప్లే మీద కనిపిస్తుంది. ప్రెషర్ తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా వెంటనే తెలుసుకోవచ్చు. దీంతో బెటర్ మైలేజ్, బెటర్ గ్రిప్, టైర్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. లాంగ్ రైడ్స్ కి వెళ్లే ముందు కూడా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. మూడవది USB ఫాస్ట్ ఛార్జింగ్ బైక్ ఛార్జర్. మనందరికీ తెలిసిన కామన్ ప్రాబ్లం ఏంటి అంటే ఫోన్ బ్యాటరీ. గూగుల్ మ్యాప్స్ ఆన్ లో ఉంటాయి, బ్లూటూత్ ఆన్ లో ఉంటుంది, మొబైల్ డేటా ఆన్ లో ఉంటుంది, అలాగే బ్రైట్నెస్ కూడా ఫుల్ గా ఉంటుంది. ఇలా ఉంటే బ్యాటరీ చాలా ఫాస్ట్ గా డ్రైన్ అవుతుంది. అలాంటి సమయంలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే నావిగేషన్ కూడా స్టాప్ అవుతుంది. దీనికి సొల్యూషన్ బైక్ USB ఫాస్ట్ ఛార్జర్. ఇది బైక్ బ్యాటరీ నుంచి పవర్ తీసుకొని మొబైల్ ని ఛార్జ్ చేస్తుంది. ఇప్పుడు చాలా ఛార్జర్స్ USB తో పాటు టైప్ C ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. కొన్ని ప్రీమియం మోడల్స్ లో వాటర్ ప్రూఫ్ రబ్బర్ క్యాప్ కూడా ఉంటుంది. దీంతో డస్ట్, వాటర్ నుంచి ఛార్జర్ పోర్ట్ కి ప్రొటెక్షన్ లభిస్తుంది. లాంగ్ రైడ్ సమయంలో పవర్ బ్యాంక్ క్యారీ చేయాల్సిన అవసరం కూడా కొంతవరకు తగ్గుతుంది. కానీ ఛార్జర్ ఇన్స్టాల్ చేసే ముందు బైక్ ఎలక్ట్రికల్ సిస్టమ్ కి కంపాటబుల్ అయి ఉందో లేదో చెక్ చేయాలి. దీని ఇన్స్టాలేషన్ కూడా ప్రాపర్ గా చేసుకోవడం మంచిది. ఎమర్జెన్సీ సమయంలో ఫోన్ బ్యాటరీ గురించి టెన్షన్ లేకుండా రైడ్ చేయడానికి ఈ గ్యాడ్జెట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. నాలుగవది హెల్మెట్ లాక్. బైక్ పార్కింగ్ చేసిన తర్వాత చాలా మంది హెల్మెట్ ని చేతిలో క్యారీ చేస్తూ ఉంటారు. బైక్ మీద వదిలేస్తే పోతుందేమో అనే భయం ఉంటుంది. అలాంటి సమయంలో హెల్మెట్ లాక్ చాలా ఉపయోగపడుతుంది. ఈ లాక్ తో హెల్మెట్ ని బైక్ కి సెక్యూర్ చేయొచ్చు. కొన్ని మోడల్స్ నెంబర్ లాక్ తో వస్తే, మరికొన్ని స్టీల్ కేబుల్ లాక్ తో వస్తాయి. ఆఫీస్, కాలేజ్, షాపింగ్ మాల్స్ లాంటి ప్లేసెస్ లో హెల్మెట్ ని క్యారీ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్. ఫిఫ్త్ వన్ చైన్ క్లీనింగ్ బ్రష్ కిట్. బైక్ చైన్ ని రెగ్యులర్ గా క్లీన్ చేయకపోతే దుమ్ము ధూళి చేరి చైన్ త్వరగా వేర్ అవుతుంది. రైడింగ్ కూడా స్మూత్ గా ఉండదు. అందుకే చైన్ క్లీనింగ్ బ్రష్ కిట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ బ్రష్ తో చైన్ ని అన్ని వైపులా ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఆ తర్వాత చైన్ లూబ్రికెంట్ అప్లై చేస్తే చైన్ స్మూత్ గా పనిచేస్తుంది. రెగ్యులర్ మెయింటెనెన్స్ వల్ల చైన్ లైఫ్ పెరుగుతుంది. అలాగే బైక్ పర్ఫార్మెన్స్ కూడా బెటర్ గా ఉంటుంది. ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. సిక్స్త్ వన్ ఏంటి అంటే బ్లైండ్ స్పాట్ రేర్ వ్యూ మిర్రర్. బైక్ రైడ్ చేసేటప్పుడు చాలా మంది ఒక మిస్టేక్ చేస్తుంటారు. మిర్రర్ లో చూసి వెంటనే సైడ్ చేంజ్ చేస్తారు. కానీ మిర్రర్ లో కనిపించిన ఒక చిన్న ఏరియా ఉంటుంది.
దాన్నే బ్లైండ్ స్పాట్ అంటారు. ఈ బ్లైండ్ స్పాట్ లో మరో బైక్ లేదా కార్ ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దీనికి సొల్యూషన్ బ్లైండ్ స్పాట్ మిర్రర్. ఇది చాలా చిన్న కాన్వెక్స్ మిర్రర్. మీ ఎగ్జిస్టింగ్ రేర్ వ్యూ మిర్రర్ మీద స్టిక్ చేస్తారు. దీనివల్ల మిర్రర్ వ్యూయింగ్ యాంగిల్ పెరుగుతుంది. సాధారణ మిర్రర్ లో కనిపించని స్లైడ్ ఏరియా కూడా కనిపించడం ప్రారంభమవుతుంది. హైవే మీద రైడ్ చేసేటప్పుడు, సిటీ ట్రాఫిక్ లో లేన్ చేంజ్ చేసేటప్పుడు, ఓవర్టేక్ చేసే సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే బ్లైండ్ స్పాట్ మిర్రర్ ఉన్నంత మాత్రాన మిర్రర్ మాత్రమే చూసి టర్న్ అవ్వకూడదు. మిర్రర్ తో పాటు షోల్డర్ చెక్ కూడా చేయడం సేఫ్ రైడింగ్ లో చాలా ముఖ్యమైన అలవాటు. ఇది చాలా తక్కువ కాస్ట్ తో సేఫ్టీని ఇంప్రూవ్ చేసే బెస్ట్ బైక్ గ్యాడ్జెట్ లో ఇది కూడా ఒకటి. 7th వన్ ఏంటి అంటే వాటర్ ప్రూఫ్ బైక్ ఫోన్ పౌచ్. మన దేశంలో వెదర్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం చాలా కష్టం. బయటికి వెళ్ళినప్పుడు ఎండ్ ఉంటుంది, మరి కొద్దిసేపట్లో వర్షం స్టార్ట్ అవుతుంది. అలాంటి సమయంలో హ్యాండిల్ మీద ఫోన్ పెట్టుకుని నావిగేషన్ చూస్తుంటే ఫోన్ తడిచే అవకాశం ఉంటుంది. ఇక్కడే వాటర్ ప్రూఫ్ ఫోన్ పౌచ్ ఉపయోగపడుతుంది. దీన్ని బైక్ హ్యాండిల్ బార్ కి సెక్యూర్ గా ఫిక్స్ చేస్తారు. ట్రాన్స్పరెంట్ ఫ్రంట్ కవర్ ఉండడం వల్ల ఫోన్ స్క్రీన్ క్లియర్ గా కనిపిస్తుంది. మ్యాప్స్ ఫాలో చేయొచ్చు, ఇన్కమింగ్ కాల్స్ చూడొచ్చు. కొన్ని మోడల్స్ లో టచ్ సపోర్ట్ కూడా ఉంటుంది, కాబట్టి కవర్ చేసేయకుండా బేసిక్ ఆపరేషన్స్ చేయొచ్చు. డస్టీ రోడ్స్ లో కూడా ఫోన్ పై డస్ట్ పడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. కొన్ని ప్రీమియం మోడల్స్ లో సన్ విజర్ కూడా ఉంటుంది. బ్రైట్ సన్లైట్ లో స్క్రీన్ విజిబిలిటీ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అయితే ఫోన్ పౌచ్ కి సరిపోయే పౌచ్ మాత్రమే కొనాలి. జిప్ క్వాలిటీ, వాటర్ ప్రూఫ్ రేటింగ్, మౌంటింగ్ క్వాలిటీ కూడా చెక్ చేయాలి. లాంగ్ రైడ్ చేసే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ యాక్సెసరీ. ఇప్పుడు లాస్ట్ గ్యాడ్జెట్ ఏంటో చూద్దాం. ఇది బైక్ సెక్యూరిటీ కోసం చాలా మంది రికమెండ్ చేసే గ్యాడ్జెట్. అదే డిస్క్ బ్రేక్ లాక్ విత్ అలారం. ఈ లాక్ ని ఫ్రంట్ డిస్క్ బ్రేక్ లోని హోల్ కి ఫిక్స్ చేస్తారు. లాక్ ఉన్నప్పుడు బైక్ ని ఫార్వర్డ్ గా మూవ్ చేయడం చాలా కష్టం అవుతుంది. దీంతో పాటు కొన్ని మోడల్స్ లో మోషన్ సెన్సార్ అలారం కూడా ఉంటుంది. ఎవరైనా బైక్ ని పుష్ చేయడానికి ప్రయత్నించినా, లాక్ ని ఫోర్స్ గా రిమూవ్ చేయాలని చూసినా లౌడ్ అలారం సౌండ్ వస్తుంది. ఇది మీకు దగ్గరలో ఉన్న వాళ్ళ దృష్టిని ఆకర్షిస్తుంది. దీంతో బైక్ దొంగతనం చేసే వాళ్ళు చాలా సార్లు అక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, లాక్ పెట్టిన తర్వాత రైడ్ స్టార్ట్ చేసే ముందు దాన్ని రిమూవ్ చేయడం మర్చిపోవద్దు. అందుకే చాలా మంది బ్రైట్ రిమైండర్ కేబుల్ కూడా యూజ్ చేస్తారు. అది హ్యాండిల్ బార్ కి కనెక్ట్ చేసి లాక్ ఇంకా ఉందని గుర్తు చేస్తుంది. ఈ చిన్న హ్యాబిట్ వల్ల డిస్క్ డ్యామేజ్ అయ్యే అవకాశం తగ్గుతుంది. బైక్ ని పబ్లిక్ పార్కింగ్ లో ఎక్కువసేపు ఉంచే వాళ్ళకి ఈ గ్యాడ్జెట్స్ చాలా యూస్ఫుల్. ఇవి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన 8 యూస్ఫుల్ బైక్ గ్యాడ్జెట్స్. ఇవన్నీ ఒకేసారి కొనాల్సిన అవసరం లేదు. మీ అవసరానికి తగ్గట్టు ఒక్కో గ్యాడ్జెట్ ని తీసుకుంటూ వెళ్తే రైడింగ్ మరింత కంఫర్టబుల్, సేఫ్, కన్వీనియంట్ గా మారుతుంది. ఒక్క విషయం మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ గ్యాడ్జెట్ అయినా సేఫ్ రైడింగ్ కి ఆల్టర్నేటివ్ కాదు. హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వడం, స్పీడ్ లిమిట్ లో రైడ్ చేయడం, రెగ్యులర్ బైక్ మెయింటెనెన్స్ చేయడం, ఇవే ఎప్పటికీ ముఖ్యమైనవి. ఈ వీడియోలో చెప్పిన గ్యాడ్జెట్స్ లో మీకు బాగా నచ్చింది ఏది? అలాగే మీరు ఇప్పటి వరకు ఏదైనా గ్యాడ్జెట్ ఉపయోగిస్తున్నారా? మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి యూస్ఫుల్ బైక్ టిప్స్, లేటెస్ట్ గ్యాడ్జెట్స్, అలాగే టెక్ అప్డేట్స్, గవర్నమెంట్ స్కీమ్స్, మనీ సేవింగ్ టిప్స్ గురించి రెగ్యులర్ గా వీడియోస్ కావాలంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు బాస్వాలా డైలీ తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. జై శ్రీ. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@baswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.